దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. జనగామ జిల్లా అధ్యక్షులు, జనగామ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పెద్దలు పాగాల సంపత్ రెడ్డి గారి ఆకస్మిక హఠాన్ మరణం అనేది నన్ను ఆ పార్టీ శ్రేణులందరినీ కూడా కలిసివేసింది. గత 2 నెలలుగా మొత్తం తన సమయాన్ని మొత్తం కూడా ఈ 3 నియోజకవర్గాల్లో కేటాయిస్తూ పార్టీయే తానే పార్టీగా తను పనిచేశాడు. 2001 నుంచి 2014 వరకు ఏ విధంగానైతే ఉద్యమంలో పనిచేసిండో, ఉద్యమంలో ఆనాడు వరంగల్కి ఎవరన్నా ఎమ్మెల్యే, మినిస్టర్ అధికార పక్షం నుంచి రావాలంటే కూడా భయపడేది. చిన్నపెండియాల ప్రాంతంలో రోడ్డు మీద తను చేసిన కార్యక్రమాలు, ధర్నాలు, దిగ్బంధనాలు ఆనాటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకిలో చాలా కీలకమైనవి. ఆనాటి నుండి 2014 వరకు ఏ విధంగా అయితే ఉద్యమం చేసిండో, ఉద్యమం అయిపోయి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అదే కమిట్మెంట్తో పార్టీకి కృషి చేసిండు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారిని మెచ్చి వారికి మొదటగా జెడ్పీటీసీ వేసుకొని ఆ తర్వాత జిల్లా పరిషత్ చైర్పర్సన్గా చేసిండ్రు. ఆ జిల్లా పరిషత్ చైర్పర్సన్ కూడా అనేక మంది పోటీ పడితే మా సంపత్ రెడ్డి చేయాలని చెప్పేసి గట్టిగా నాకు చెప్పి పంపించి ఆనాడు చేయించారు ముఖ్యమంత్రి గారి ప్రేమతో. ఆ తర్వాత జిల్లా అధ్యక్షులు కూడా వారినే చేసుకున్నారు. 32 మందితో జరిగిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఫస్ట్ మీటింగ్లో ఒక 2 నాయకులనే చాలా గట్టిగా హత్తుకున్నాడు కేసీఆర్ గారు. అందులో మొదటివాడు పాగాల సంపత్ రెడ్డి. ఈ ప్రాంతం నిజంగా ఇచ్చిన తెలంగాణ ఉద్యమం ఇచ్చిన ఆనిముత్యం సంపదన్న. ఆయనే ఈ విధంగా చనిపోతున్న ఎట్టి పరిస్థితులు అనుకోలే. నిన్న సాయంత్రం కూడా నా సర్టిఫికేట్ కూడా ఇద్దరం కలిసి తీసుకున్నాం. ఇద్దరం కలిసి మేము తీసుకున్నాం. ఆ తర్వాత మనం గెలిచిన ఆనందం కూడా లేదన్న, రాష్ట్రంలో రాకపోతే అని చెప్పేసి బాధపెట్టాడు. ఇవాళ 24 గంటలు కాకముందే తాను ఇట్లా మమ్మల్ని వదిలిపెట్టిపోతాడని చెప్పేసి అనుకోలే. నిజంగా వారి కుటుంబానికి 100% ఏ అవసరాలు ఉన్నా అండగా ఉంటాం. ఖచ్చితంగా వారిని పార్టీ ఇప్పటిదాకా గౌరవించుకున్నది, భవిష్యత్తులో కూడా ఆ కుటుంబాన్ని కూడా కాపాడుకుంటున్నది మీ ద్వారా ఆ కుటుంబానికి తెలియజేస్తున్నాం. ఆయన నచ్చిన ప్రజలందరూ కూడా రేపు 12 గంటలకు జరిగే అంతిమయాత్రలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఆయనకు భారత రాష్ట్ర సమితి తరఫున, నా తరఫున జోహార్లు అర్పిస్తున్నాను. పాగాల సంపత్ రెడ్డి అమర్ హై.